శ్రీ అపేతకుచాంబా సమేత అరుణాచలేశ్వరాయ నమః. ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం సుందరేశాయ నమః. అరుణాచలమనుచు స్మరించు వారల అహము నిర్మూలింపుము అరుణాచల. శ్రీ శివనిధి శివాలయాలు శ్రీ శివనిధి శివాలయాల కార్యక్రమంలో ముందు భాగంలో అరుణగిరి ప్రదక్షిణలో భాగంగా శ్రీ రమణాశ్రమాన్ని దర్శించుకుంటూ ఉన్నాం. ఈ భాగంలో శ్రీ రమణాశ్రమంలోనే కొలువై ఉన్న శ్రీ మాతృభూతేశ్వర ఆలయాన్ని ఇప్పుడు దర్శించుకుందాం. కర్మబంధంతో సంబంధం లేకుండా ఎవరైతే దేహాన్ని తీసుకుంటారో వారే విశిష్ట గురువు. ఆధ్యాత్మిక సాధనలో జపము, ధ్యానము, భక్తి వీటన్నింటి యొక్క ప్రయోజనం, లక్ష్యం చిత్తశుద్ధి కొరకే. ఆది కాలం నుండి అన్ని కాలాల్లో అందరూ ఏ సత్యాన్నైతే వెతికారో, ఏ జ్ఞానాన్ని కాంక్షించారో ఆ సత్యమే, ఆ జ్ఞానమే అరుణాచలంగా భగవాన్ రమణ మహర్షులకు దర్శనమిచ్చింది. మరణానుభవాన్ని రుచి చూసి మరణం లేని స్థితిని పొందిన అమరులు మన రమణులు. ఆర్తులకు, సత్యాన్వేషకులకు, భక్తులకు, సాధకులకు, సాధువులకు మాత్రమే కాకుండా జీవితంలో శారీరకంగా, మానసికంగా అలసిన వారు, ప్రారబ్ధ కర్మలతో అణగారిన వారు, ఇలాంటి వారందరికీ శ్వాస ఆగిపోయే వరకు శాశ్వతానందాన్ని అత్యంత సులభంగా అవలీలగా పొందగలిగే నిశ్చల జ్ఞాన కేంద్రం శ్రీ రమణ కేంద్రం. ఇలాంటి శాశ్వతానందాన్ని శాశ్వతంగా పొందిన జీవన్ముక్తులు ఎందరో. అసలు ఆధ్యాత్మిక గురువు అంటే తాను ఆత్మసాక్షాత్కారం పొంది తన శక్తితో ఇతరులను కూడా ఆత్మసాక్షాత్కారం వైపు వెళ్లేందుకు దోహదపడే ఆధ్యాత్మిక శక్తే గురువు. అటువంటి జీవన్ముక్తుణ్ణి దర్శించాలంటే కోటాను కోట్ల పూర్వజన్మల పుణ్య పరిపాకం వల్ల కానీ, అపారమైన అరుణాచలేశ్వరుని అనుగ్రహం వల్ల కానీ లభిస్తుంది. జ్ఞాని నివసించిన ప్రదేశాలలో జీవుడు నడయాడినంత మాత్రం చేత జీవన్ముక్తి లభిస్తుందని మహాత్ముల వాక్కు. అంతటి మహద్భాగ్యం ఇప్పుడు మనందరికీ భగవాన్ శ్రీ రమణ మహర్షి రూపంలో దక్కింది. శివజ్ఞాన బోధ అయిన అద్వైత ఆత్మతత్వాన్ని పరమదయతో అత్యంత సులభంగా అందిస్తూ ఉన్న రమణులను దర్శించుకుందాం. రమణాశ్రమం వారి ఆఫీసు నుండి కొంచెం ముందుకు వచ్చి 4 మెట్లు ఎక్కగానే ఎడం వైపున భగవాన్ తల్లి అయిన శ్రీ అళగమ్మ సమాధి అంటే శ్రీ మాతృభూతేశ్వర ఆలయం నెలకొని ఉంది. ఈ మాతృభూతేశ్వర ఆలయం ఎలా ఏర్పడిందంటే భగవాన్ రమణ మహర్షుల తల్లిగారైన అళగమ్మ అరుణగిరి పైన ఉన్న స్కందాశ్రమంలో భగవాన్తో ఉన్నప్పుడు 1922 మే 19వ తేదీ ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించింది. ఆ సమయంలో భగవాన్ తన కుడి చేతిని తల్లి హృదయస్థానం మీద ఉంచి ఎడం చేతిని ఆమె శిరస్సుపై ఉంచి పక్కన కూర్చున్నారు. సుమారు రాత్రి 8 గంటలకు అలగమ్మ గారు విదేహముక్తి పొందారు.
తరువాత భగవాన్ లేచి, ఇక మనం భోజనం చేయొచ్చు రండి, ఏమైలా లేదు అన్నారు. అలగమ్మ గారి మృతదేహాన్ని దహనం చెయ్యాలా, సమాధి చెయ్యాలా అనే ప్రశ్న అక్కడ ఉన్న వారందరికీ వచ్చింది. అది గమనించిన భగవాన్ వారితో, ఏ సందడి చెయ్యకుండా తల్లి దేహాన్ని చీకట్లోకి తీసుకుపోయి ఎవరికీ తెలియకుండా ఎవరిది కాని నేల చూసి గుంట తీసి అందులో పూడ్చి వచ్చేయండి అని చెప్పారు. తల్లి అయిన అలగమ్మకు భగవాన్ అనేక జన్మల వాసనలను నివారించటం వల్ల ఆమె ఆత్మ అనంతాత్మలో లీనమై ఆమె ముక్తురాలయ్యారు. అక్కడున్న వారితో భగవాన్, ముక్తి జ్ఞానం లింగభేదంతో భేదించవు. ముక్తురాలైన ఆమె దేహాన్ని దహన సంస్కారం చెయ్యనవసరం లేదు, సమాధి చేయవచ్చు. ఆమె దేహమే ఈశ్వర నిలయం అని భగవాన్ చెప్పారు. అప్పుడు అక్కడున్నవారు అలగమ్మ దేహాన్ని అరుణాచల దక్షిణ పార్శ్వాన పాలితీర్థం ఒడ్డున సమాధి చేశారు. అలగమ్మ గారి సమాధి పక్కనే భగవాన్ తమ్ముడైన నిరంజనానంద స్వామి ఒక పాక వేసి రోజు తల్లి సమాధికి పూజలు చేస్తూ ఆ పరిసర ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచేవారు. నిరంజనానంద స్వామికి భగవాన్ శిష్యుడైన దండపాణి స్వామి తోడుగా ఉండేవారు. అలగమ్మ సమాధికి భగవాన్ శిష్యులైన కావేకంఠ గణపతి మహాముని గారు శ్రీ మాతృభూతేశ్వర ఆలయం అని పేరు పెట్టారు. ఆ సంవత్సరం భగవాన్ జయంతి ఉత్సవాన్ని మాతృభూతేశ్వర ఆలయం వద్ద జరిపించాలని దండపాణి స్వామి ఆశపడ్డారు. జయంతి వారం రోజులు ఉందనగా భగవాన్ రోజులాగే స్కందాశ్రమం నుండి తన తల్లి అయిన అలగమ్మ గారి సమాధి వద్దకు వచ్చి తిరిగి స్కందాశ్రమం వెళ్లకుండా ఇక్కడే ఉండిపోయారు. స్కందాశ్రమం నుండి భక్తులందరూ వచ్చి అక్కడే ఉండిపోయిన భగవాన్ని చూసి ఆశ్చర్యపోయారు. అప్పుడు వారితో భగవాన్, ఒక దివ్యశక్తి నన్ను ఇక్కడికి లాక్కొచ్చింది, నేను దాని ఆజ్ఞానుసారం నడుస్తున్నాను, ఇది నా నిర్ణయం కాదు అన్నారు. అప్పటి నుండి శ్రీ రమణాశ్రమం అనే పేరుతో ఇక్కడున్న శ్రీ రమణాశ్రమం ఏర్పడింది. జనవరి 3వ తేదీన దండపాణి స్వామి కోరినట్లుగానే భగవాన్ జయంతిని రమణాశ్రమంలోనే చేయటం జరిగింది. అలా శ్రీ రమణాశ్రమానికి క్రమేపీ సందర్శకుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. చుట్టూ నివాసాలు ఏర్పడ్డాయి. ఒక వ్యవస్థ రూపుదిద్దుకోసాగింది. అవసరానికి తగిన ఆర్థిక వనరులు నెమ్మదిగా అందసాగాయి. నిర్వహించేందుకు కార్యవర్గము రూపొందింది. ఆ విధంగా శ్రీ రమణాశ్రమం ఆవిష్కారమైంది. భగవాన్ ఖ్యాతి దిగంతాలు వ్యాపించి దేశ విదేశీయ భక్తులు రావటం ప్రారంభించారు. శ్రీ మాతృభూతేశ్వర ఆలయం తూర్పు ముఖద్వారం నుండి ప్రవేశించగానే గంభీరమైన వాతావరణాన్ని, అమితమైన ఆత్మానందాన్ని తలపించే రాతి కట్టడపు కొత్త హాలు ఉంది. భగవాన్ శ్రీ రమణ మహర్షి ఇక్కడ 1949లో 6 నెలలు ఉన్నారు. ఈ కొత్త హాలు కుడివైపు మధ్యలో నల్లటి రాతి సోఫా ముందు పద్మాసనంలో దక్షిణాభిముఖంగా ఆసీనులైన భగవాన్ మూర్తి నెలకొని ఉంది. నల్లరాతి సోఫా వెనుకనున్న గోడపై సువర్ణాక్షరాలతో ఒక శ్లోకం లిఖించబడి ఉంది. ఈ శ్లోకాన్ని భగవాన్ ఏ సందర్భంలో రాశారంటే 1915 చాతుర్మాసంలో ఒక రోజున భగవాన్ చుట్టూ ఎంతోమంది భక్తులు కూర్చుని ఉన్నారు. భగవాన్ శిష్యుడైన జగదీశ శాస్త్రుల వారు కలం కాగితం తీసుకుని దీర్ఘంగా ఆలోచిస్తూ ఉన్నారు. వారిని చూసిన భగవాన్, ఏంటి ఆలోచిస్తున్నారు అని అడిగారు. ఒక శ్లోకం రాయాలనుకుంటున్నాను, మొదటి పాదం మాత్రమే స్ఫురించి ఆగిపోయింది, ఆ శ్లోకాన్ని పూర్తి చేయలేకుండా ఉన్నాను అని ఆ కాగితాన్ని భగవాన్ చేతికి ఇచ్చారు. జగదీశ శాస్త్రుల వారు రాసిన పాదం ఏంటంటే, హృదయ కుహర మధ్య కేవలం బ్రహ్మ మాత్రం అని రాసి ఉంది. అప్పుడు భగవాన్ దానికి యహమహమితి సాక్షాత్ ఆత్మరూపేణ భాతి
హృది విస మనసాస్వం చిన్వత మధ్యతావ పవనచలన రోదాదాత్మ నిష్ఠోభవత్వం అని పూరించారు. ఈ శ్లోకం తాత్పర్యం ఏంటంటే, హృదయమును గుహ యొక్క మధ్యమున కేవలం బ్రహ్మము నేను నేను అని ప్రత్యక్షంగా ఆత్మరూపంగా ప్రకాశించుచున్నది. ఆత్మ గురించి వెదుకుట చేతను, అంటే నేను ఎవరు అనే విచారణ చేతను, మనసు ఆత్మయందు మునుగుట చేతను, లేక ప్రాణవృత్తి నిరోధం వల్లనో, అంటే ప్రాణాయామం వల్లనో మనసుచే హృదయమున ప్రవేశించిన నీవు ఆత్మయందు నిలకడ కలవాడగుదవు అని రాశారు. భగవాన్ రమణులు రాసిన ఈ శ్లోకం సకల వేదాంత సారాలను, అన్ని కాలాల్లో మహాత్ములందరి దివ్యబోధను ఒక మూసలో కరిగించి పోసినట్లు ఇమిడి ఉన్నాయి. దాని అర్థం, హృదయ గుహల మధ్య గుహలో పరబ్రహ్మం ప్రకాశిస్తూ ఉంది. అదే ఆత్మ. అంటే ఆధ్యాత్మిక హృదయమే ఆత్మ అని తెలుసుకోవటమే ఆత్మస్థితి. ఈ శ్లోకం భగవాన్ కాలంలో సువర్ణాక్షరాలతో లిఖించబడింది. శ్రీ మాతృభూతేశ్వర ఆలయంలోకి ప్రవేశించక ముందే భక్తులు ఈ శ్లోకాన్ని ఒక్కసారి చదివి దాని తత్వాన్ని గనక గ్రహించగలిగితే అప్పుడే అక్కడే తక్షణమే మనసు ఆత్మయందు నిలకడైపోతుంది. అప్పుడు నిత్యపరిపూర్ణ సద్వస్తువుగా నిండిపోతుంది. అందుకేనేమో భగవాన్ దీనిని సువర్ణాక్షరాలతో లిఖించారని అనుభవజ్ఞులు చెబుతున్నారు. శ్రీ మాతృభూతేశ్వర ద్వారానికి ఎడంవైపున భగవాన్ రమణుల చిత్రం భక్తులను ఎంతో ఆకర్షిస్తూ ఉంటుంది. ఈ ఫోటో ఉన్న ప్రదేశంలో అనేక పారాయణాలు జరుగుతూ ఉంటాయి. కుడివైపున భగవాన్ రమణులు పొందిన ఆత్మానుభూతి వివరణ ఇంగ్లీష్లో రాయబడి ఉంది. ఎంతోమంది భక్తులు ఈ కొత్త హాలులో తమ తమ రీతుల్లో ధ్యాన నిమగ్నులై ఉంటారు. ఇప్పటి వరకు అరుణగిరి ప్రదక్షిణలో భాగంగా శ్రీ రమణాశ్రమంలో ఆనంద స్వరూపుడైన భగవాన్ రమణుని శాంతిధామాన్ని దర్శించుకుంటూ ఉన్నాం. వచ్చే భాగంలో శ్రీ రమణుల యొక్క కరుణాచలమైన భగవాన్ శ్రీ రమణ మహర్షుల యొక్క మహాసమాధిని దర్శించుకుని ఆయన యొక్క పరమకారుణ్యానికి పాత్రులవుదాం. భగవతే శ్రీరమణాయ. శ్రీ అపీతకుచాంబా సమేత అరుణాచలేశ్వరాయ నమః. ఓం సుందరేశాయ నమః. ప్రేమతో నీనామమాలించు భక్తుల భక్తుగా బ్రోమరుణాచల. शिवनिधि शिवालया